ఆయన సిస్టమ్ ఏంటంటే, ఆయన సిద్ధాంతం ఏందో తెలుసా నీకు? భారతీయుల జీవనం అంతా కళాత్మకమైన జీవితం. ఆయన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్టిస్టిక్ గా ఉంటాయి. వృత్తి చేతి వృత్తులతో చేసినవే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. చేతి వృత్తి కాదమ్మా, అవి కళా వృత్తులు. మనం ఆర్టిజాన్స్ అంటున్నాం. అప్పట్లో ప్రతి చేతి వృత్తి కళాకారుడు ఒక కళాకారుడు. అద్భుతమైన బొమ్మలు చెప్తాడు. నువ్వు ఓల్డ్ హౌసెస్ చూసావా ఎట్లా ఉంటాయి? అది అంత పాడుబడిపోయినా పాతదైనా దాంట్లో ఏదో ఒక నీకు కనిపించని అందం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఆ వరండాలో ఉండే దూలాలు గాని, కొయ్యలు గాని, వాటి మీద కూడా నగిషీలు చెక్కబడి ఉంటాయి. పాత వాళ్ళు ఎవరైనా ఏన్షియంట్ పీపుల్ నీకు తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి ఇళ్ళకి వెళ్ళు. గ్లాసులు అవి కూడా వాళ్ళు అప్పట్లో వెండి గ్లాసులు కానీ లేకపోతే మన రాగి గ్లాసులు కానీ వాడేవాళ్ళు. చెక్కబడి ఉంటాయి. కంచం కూడా నీకు అద్భుతమైన డిజైన్ ఉంటుంది. మంచం అవును, అప్పుడు మంచాలు ఇంత ఎత్తు ఉండేవి, కోళ్లతో ఉండేవి, వాటికి కూడా డిజైన్ తో చెక్కి ఉండేది. దోమతెరలు కట్టడానికి పైన ఉండేవి. అవునా? ఇవన్నీ నీకు ఎట్లా కనిపిస్తున్నాయి? చాలా ఆర్టిస్టిక్ గా కనిపిస్తాయి. మరి భగవంతుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే చోటు ఎట్లుండాలా? అంత కళాత్మకంగా దాన్ని తీర్చిదిద్దాలనా? ఇంకా అందంగా ఉండాలి. ఇంకా ఆ అందాలన్నింటినీ తీసుకొని వచ్చి దేవాలయంలో పెట్టారు.